ప్రభా. అయ్యా మీ నామంలో ప్రభా మీ ప్రత్యేకమైన ఏర్పడుతున్న ప్రణాళికలో ప్రభా మా ప్రియుల పట్ల ఈరోజు ఆయన అయ్యా ముందుగానే ఆయన మరి వివాహానికి నాయన మరి కొన్ని నెలల ముందుగానే ప్రత్యేకంగా ఇరు పక్షాలు నాయన దేవ ఎంతగానో వివాహం అనేది ఒక ఘనమైనది కనుక అయ్యా పెళ్ళి అనేది ఒక నూరేళ్ళు పంట అనేది కనుక ఎంతో ఆశ్చర్యకరంగా ప్రయోజనకరంగా మీ ఏర్పాటు అంతట్లో అడుగుపెట్టిన ఒక్కొక్కరిని బట్టి కూడా స్థుతిస్తున్నాం దేవా. ఈ సమయంలో ప్రభా ఎంతో దీవెనకరంగా ఆశ్చర్యకరంగా మీరే ఈ శ్రేష్టమైన సమయంలో వివాహానికి ముందుగా ఏర్పాటు చేయబడుతున్న ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని ఉద్దేశించి బైబిల్ గ్రంథములో క్రైస్తవ విశ్వాస పితామహుడైన అబ్రహాము గారు తన కుమారుడికి వివాహం చేయాలని తలంపు ఆయనకు వచ్చినప్పుడు ఆయన ఎలాంటి వ్యక్తి విషయమై ఎదురు చూసి ఆమెకి వివాహమును జరిగించారో బైబిల్ గ్రంథంలో రాయబడిన ఓ చక్కటి వచ్చిన భాగాన్ని మనము చదువుకుందాము. ఆదికాండము 24వ అధ్యాయము 15వ వచనము నుంచి 27వ వచనం వరకు ఉన్న భాగాన్ని దైవజనుడు జాషువా గారు చదివి వినిపిస్తారు. 15వ వచనం నుండి 27 వరకు చదువుకుందాం. అతడు మాట్లాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్య మిల్కా కుమారుడైన బెతూయేలు రెబెక్క కడవ భుజం మీద పెట్టుకుని వచ్చింది. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి తెచ్చుకొని అతనికి దాహం ఇచ్చాను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నేను నీళ్ళు చేరిపోయేదని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేరిపోసాను. ఆ మనుషుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలత చేస్తున్నాను లేదో తెలుసుకోవాలని కోరుకుంటాను. ఒంటెలు త్రాగుటైన తర్వాత ఆ మనుషుడు 6 తులముల ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి, నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పు. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నదా అని అడిగాను. అందుకు ఆమె, నేను నాహోరుకు మిల్కా కన్య కుమారుడుకు బెతూయేలు కుమార్తెనన్నాను. మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నదనగా, ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమాను దేవుడిని యెహోవా స్తుతింపబడుగాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపడం మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువులింటికి నన్ను నడిపించగలను. దేవుడి తన మాటలు దీవించుగాక. చక్కటి కొద్ది పరిచయ మాటలు, వారు ఎవరు ఏంటి అనేది మనందరికీ తెలియదు కనుక పెండ్లు కుమార్తెది నాకు తెలిసి వారిది మందలపూరు. ప్రస్తుతం వారు భీమవరంలో బిడ్డల చదువుల నిమిత్తమై వారు నివసిస్తూ ఉన్నారు. వారి గురించిన వివరాలు స్థానిక దైవ సేవకురాలు సువర్ణ గారు ఆ విషయాలు తెలియచేస్తారు. అలాగే పెండ్లు కుమారుడు అది సల్మాన్ రాజు, వారు హైదరాబాద్ వాసులు. వారిని గురించి వారి పక్షమున వచ్చిన దైవజనులు వారిని గురించిన కొన్ని విషయాలు తెలియచేస్తారు. ఆ తర్వాత దైవజనులు కొద్ది మాటలు గ్రీటింగ్స్ తెలియచేసిన తరువాత ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకువెళ్దాం. మరి ముందుగా పెండ్లు కుమార్తె తరఫున దైవ సేవకురాలు సువర్ణ గారు ఆ పాపను గురించిన కొన్ని విషయాలు తెలియచేస్తారు. ఆ తర్వాత బాబును గురించిన విషయాలు కూడా వారి దైవజనులు తెలియచేసిందిగా ఈ సమయాన్ని నేను వారికి అప్పగిస్తున్నాను. ముందు సువర్ణ గారు వచ్చి కొన్ని విషయాలు తెలియచేస్తారు. ఉండేవారు చాలా
ఆత్మీయంగా ఉన్న కుటుంబము. మన సునీత గారు పూజిత వాళ్ళ తల్లి చాలా ఆత్మీయురాలు, చాలా ఎంతగానో పిల్లలు ఇరువురిని కూడా ఎంతో ఆత్మీయంగా బిడ్డలు ఇరువురిని కూడా నడిపిస్తున్నారు. పిల్లల చదువు విషయంలో వాళ్ళు భీమవరం వచ్చారు. భీమవరం వచ్చే ముందు వాళ్ళకు ఒక ఆలోచన ఏంటంటే, ఎంత మంచి పరిచయం విడిచిపెట్టి మేము భీమవరం వెళుతున్నామో, మరి మాకు అక్కడ ఎలా మా ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టి వెళ్ళడం ఎలాగా అని చెప్పి చాలా బాధపడిన పరిస్థితిలో నాన్నగారు ఒక మాట చెప్పారు. మా పాప అక్కడ పరిచయం చేస్తున్నారు, ఇక్కడ మేము చిన్నమేరంలో పరిచయం చేస్తున్నాము. ఆ రీతిగా సునీత గారు పిల్లలు మనోహర్ గారు కొంచెం అప్పుడప్పుడు కనపడతా ఉంటారు, కానీ సునీత గారు మాత్రము సునీత గారు పిల్లలు పృథ్వీ పూజిత ఎంతో దేవుడు ఇచ్చిన చక్కని టాలెంట్ ఏంటంటే చక్కగా దేవుని స్తుతించడము, చక్కగా పాటలు పాడే చక్కని అకృప ఎవరిచ్చారంటే దేవుడు ఇచ్చారు. ఎంతో చక్కగా పాటలు పాడుతూ ఉంటుంది, మంచి పరిచయం చేస్తుంది, ఎంతో యాక్టివ్గా ఉండే చక్కని కుమార్తె. మొన్న మధ్య చక్కగా బాప్తిస్మం తీసుకుంది. అంటే ఇప్పటి వరకు కొంచెం ఆమె కూడా వివాహం విషయంలో కొన్ని సంబంధాలు రావడము, 2 సంబంధాలు రావడము, వాళ్ళు కొంచెము మాట్లాడే విషయంలో కొంత దేవుని చిత్తంలో వాళ్ళు 2 సంబంధాలు వచ్చినప్పటికీ కూడా 2 సంబంధాలు కూడా కొంచెం వాళ్ళు కాంప్రమైజ్ అవ్వని పరిస్థితులు. వివాహం అంటే కొంచెం ఏమవ్వాలంటే కాంప్రమైజ్ అవ్వాలి, ఎవరో ఒకళ్ళు ఏం చేసుకోవాలి, సర్దుకోవాలి. కానీ కొన్ని 2 సంబంధాలు కాంప్రమైజ్ అవ్వలేదు. కానీ ఈ సంబంధం విషయంలో దేవుని చిత్తం మనం ఏమనుకుంటామంటే ఇది మన జీవితంలో ఇది చాలా బాగుంది, చాలా మంచిదని అనుకుంటాము. ఈ సంబంధం విషయంలో వాళ్ళు ఎంతగానో పెళ్లి కుమారుడు ఆ తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా ఎంతగానో వీళ్ళు ఆశించినట్లు దేవుని చిత్తంలో ఉన్నారు. మరలా ప్రతి ఒక్కరు అనుకుంటారు, ఏమనుకుంటారంటే ఆర్థిక పరిస్థితులు బాగుండాలి అని అనుకుంటారు. కానీ ఆవిడ ఒకటే ఆశపడ్డారు. ఏమైనా ఆశపడ్డారంటే సునీత గారు, దేవుణ్ణి ఎరిగిన బిడ్డ మాకు కావాలండి, మంచి ఆత్మీయంగా ఉండాలి, మంచి పరిచర్యలోనికి మా పాప వెళ్ళాలి. అంటే ఈ లోకంలో మనమేమైనా ఆశపడతామంటే ఆస్తులు కావాలండి, అంతస్తులు కావాలండి అని ఆశపడుతూ ఉంటారు చాలా మంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మంచి లక్షణాలు, మంచి ఆత్మీయత కలిగిన సంఘంలోనికి నా బిడ్డ వెళ్ళాలి అని సునీత గారు ఎంతో ఆశపడ్డారు. అదే రీతిగా చక్కని సంబంధం కుదర్చబడింది. పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు కూడా ఎంతో సామరస్యంగా వాళ్ళు మంచి ఆత్మీయురాలు కావాలి, దేవుని నమ్ముకుని బిడ్డ కావాలని. ఏమండి ఎక్కడా కూడా డబ్బు విషయంలో కానీ వస్తువుల విషయంలో కానీ ఎక్కడా వాళ్ళు ఏమాత్రము కూడా ఇబ్బంది పెట్టాల, కాంప్రమైజ్ అయ్యారు. అంటే దేవుణ్ణి కలిగిన బిడ్డల్లో ఏముంటుందంటే కాంప్రమైజ్ అవ్వడం, అంటే సర్దుకోవడం, చక్కగా సర్దుకుని ఎంతగానో ఆ యొక్క పూజిత ఎంతగానో వాళ్ళ ఇంటికి కోడలుగా రావడానికి వాళ్ళు ఎంతో అంగీకరించారు. ఈరోజు ఈ రీతిగా ఎంగేజ్మెంట్ జరిపించుకుంటామంటే ఇరుపక్షాలు కూడా వీళ్ళ సామర్థ్యము వీళ్ళు చెప్పారు. వాళ్ళు కూడా ఎంతగానో ప్రతి విషయంలో కూడా ఎంతో సర్దుకుని ఈ యొక్క ఎంగేజ్మెంట్కి ఎంతగానో సమ్మతించారు. దానిని బట్టి దేవునికి ఎంతైనా కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. పూజిత విషయంలో కూడా కొన్ని విషయాలు ఏంటంటే ఇంకా తనకు ఒక ఆశ ఏంటంటే ఇంకా నేను ఆత్మీయంగా ఇంకా ఎదగాలి. ఇప్పుడు ఆ పాస్టర్ గారి చేతిలో ఇంకా పెట్టలేదు, కానీ ముందుగానే చెప్తున్నాము. ఆ పాప కొంచెం ఇప్పుడే ఆత్మీయతలోనికి వస్తున్న బిడ్డ, ఆమెను ఇంకా పరిపూర్ణమైన ఆత్మీయురాలుగా తీర్చవలసిన బాధ్యత కూడా మీదేనండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గారు ప్రభావము కలుగును గాక. ఈరోజు సాల్మన్ రాజు పూజిత నిశ్చితార్థము లేదంటే ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి వచ్చిన దైవ సేవకులకు, తర్వాత ఇరువురు బంధువులకు, స్నేహితులకు నా వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. హైదరాబాదులో ఉన్న చర్చి నుండి అందరూ కూడా ఈ ఎంగేజ్మెంట్ జరుపుకుంటున్నారు. పూజితకు సాల్మన్ రాజు విషెస్ తెలియచేయమన్నారు. అలానే సాల్మన్ రాజు వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇక్కడే
అంటే మన నిడమర్రు అనే గ్రామం అన్నమాట. అక్కడ నుండి హైదరాబాద్కు వచ్చారు వాళ్ళు. అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చారు. కొన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నారు వాళ్ళు. అక్కడి నుంచి మా సహవాసానికి పరిచయం అన్నమాట. సాల్మన్ రాజు ఇంజనీర్ చేశాడు, సాఫ్ట్వేర్ జాబ్ అనమాట. తర్వాత మంచి ఆత్మీయుడు. సలమోను మహారాజుకి ఎంత జ్ఞానం ఉందో అంత జ్ఞానవంతుడు, మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి. దేవుడు మరి పూజిత కొరకు దేవుడు సాల్మన్ రాజును ఏర్పాటు చేశాడు. యూత్లో యవనస్తులో మా చర్చిలో ఉన్న యవనస్తులందరిలో కూడా సాల్మన్ రాజు చాలా మంచివాడు. దైవికంగా చక్కగా దేవుల్లో కొనసాగుతాడు. ఈ వివాహ విషయంలో ప్రార్థించినప్పుడు దేవుడైతే తన ప్రాంతానికి మళ్ళా ఇక్కడే అమ్మాయిని ఏర్పాటు చేసింది పూజితాను. అంటారు కదా, వివాహం చేసుకునే ముందు వెనక కొన్ని తరాలు ఏం చేయాలంట, ఆలోచించాలంట. వాళ్ళ సొంత ప్రాంతంలోనే, వారున్న ప్రాంతంలోనే దేవుడు పూజితను సాల్మన్ రాజు కొరకు దేవుడు ఏర్పాటు చేసిండు. హల్లెలూయా. అందరూ ఒకసారి చెప్తామా? దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా చెబుతామా? హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, మరి సాల్మన్ రాజు గురించి అయితే వాళ్ళ ఫ్యామిలీ, మొదటిగా వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా ఆత్మీయులు. అంతేకాకుండా ఒకవేళ మా సంఘం అని నేను పొగటం కాదు, కష్టజీవులు కూడా బాగా కష్టపడతారు. దేవుళ్ళు కూడా వారికి ఒక సాల్మన్ రాజు కంటే తన తర్వాత చెల్లి, ఈ రెండు వివాహాలు చేయాలని వాళ్ళు ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఒకటే చెప్పేవాళ్ళు. ఏమన్నారంటే, అయ్యా మా దాంట్లో ఎక్కువగా ఏముంటాయంటే లోక సంబంధమైన ఆచారాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళు కాదు, మాకు దైవికంగా ఉన్నవాళ్ళు మాకు కావాలి. కోడలే కానీ మాకు చలుడు గారే కానీ ఎలా ఉండాలంటే వారు దైవికంగా ఉన్నవాళ్ళు కావాలి. వాళ్ళకి ఆ ఆశ ఎక్కువ ఉండేది. ఆ ఆశను బట్టి దేవుడు వాళ్ళ ఆశను దేవుడు మాత్రమే ఉన్నది కదా, ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరిచేవాడు కదండి. ఈ లోకములో ఒకవేళ ధనము కలిగిన వారు, చదువు కలిగిన వారు, అందము కలిగిన వారు, ఐశ్వర్యాలు కలిగిన వాళ్ళు ఒకవేళ మనకు దొరకొచ్చేమో కానీ గుణవంతులు దొరకటం అనేది మాత్రము చాలా కష్టం. అయినా దేవుడు సాల్మోను కొరకు దేవుడు పూజితాన్ని దేవుడు చక్కని భయభక్తులు కలిగిన బిడ్డలు, తర్వాత పూజిత కొరకు దేవుడిలో జ్ఞానము కలిగిన వ్యక్తిని సాల్మోన్ రాజుని దేవుడు వాళ్ళ కొరకు దేవుడు ఏర్పాటు చేశారు. ఇది దేవుడు చేసిన కార్యం అన్నమాట. ఇది దేవుడు చేసిన కార్యం. ఇది ప్రారంభము. సాల్మోను పూజిత ఈ రోజు నుండి వాళ్ళు ప్రార్థనలో జరగబోయే వివాహము కొరకు ప్రార్థనలో వాళ్ళు ఏం చేయాలంటే ప్రార్థనలో సిద్ధపడాలి. ప్రార్థన ద్వారా ఇద్దరు కూడా ఏం కావాలి? సిద్ధపడాలి జరగబోయే వివాహం కొరకు. నేనైతే ప్రభుని బట్టి ఈరోజు నేను సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు వాక్యంలో ఇప్పుడు అయ్యగారు వాక్యాన్ని చదివించారు. రిబకా ఎలాంటిదంట? మిక్కిలి చక్కనిది. అంటే ఆ చక్కదనం అనేది ఎలాంటిదంటే ఆత్మీయంగా ఉండాలి. ఆత్మీయంగా చక్కదనం అనేది కలిగి ఉండాలి. ఆత్మీయంగా చక్కదనాన్ని కలిగి ఉన్నప్పుడే రిబకాలో ఉన్న గుణాలు మనలో ఉంటాయి. రిబకా పొందిన ఆశీర్వాదాలు మనం కూడా పొందుకుంటాం. ఎలాగంటే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది, రిబకా మిక్కిలి ఎలాంటిదంట? చక్కనిది. ఈ రోజుల్లో లోక సంబంధమైన చక్కదనం అనేది కాదు,
కావాల్సింది దైవికమైన చక్కదనం అనేది కావాలి. ఒకసారి వివాహము కాకముందు ఒక యవన బిడ్డ వివాహము చేసుకోబోయే వాళ్ళ అత్తతోటి వాళ్ళ బంధువులే కాబోయే అత్తగారితో ఒక మాట అంటుంది. ఏమంటుందంటే, నువ్వు ఆగవే, నీ పని నా పెళ్ళైనాక చెప్తాను, నీ పని నీ ఇంటికి కోడలకు వచ్చిన తర్వాత నేను చెప్తాను, అప్పుడు దాకా నువ్వు ఓపిక పట్టి అంటుంది. ఏం చేస్తానంటే ఏమి పెళ్ళైన తర్వాత చెప్తానంటుంది. ఈ మాట ఆమె విన్నది. వాళ్ళ అత్తగారికి ఏమంటుందంటే, అయ్యా పెళ్ళైన తర్వాత నా సంగతి ఎందుకు తెలుసుందంట, అయితే ఈ అమ్మాయి నాకు వద్దు, వాళ్ళ బంధువులే ఈ అమ్మాయి నాకు వద్దు అని వాళ్ళు ఏం చేశారంటే ఆ వివాహమును ఇష్టపడలేదు. అంటే ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనకు కావలసింది దైవికమైన బైబిల్ గ్రంథంలో ఎస్తేరు ఉన్నది. ఎస్తేరు ఎలాంటిదంటే శత్రువును కూడా ఏం చేసింది? ఎస్తేరు ప్రేమించింది. ఎస్తేరు శత్రువు ఎవరంటే, యూదులకు శత్రువు ఎవరంటే హామాను కూడా ఏం చేసింది? ప్రేమించింది. అంటే యవన కాలంలో వివాహం చేసుకోబోయే పూజిత ఎలాగుండాలంటే, అవసరమైతే శత్రువునైనా కానీ ఏం చేయాలా? ప్రేమించాలి. శత్రువునైనా ప్రేమించాలి కదండి. ఈ రోజుల్లో శత్రువుని ప్రేమించే వాళ్ళు చాలా తక్కువ. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉన్నా ఎస్తేరు వల్లే ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. అంతేకాదు, ఎస్తేరు ఏం చేసిందంటే ప్రార్థన చేసింది. యూదా జనాంగం అంతటి కోసం ఏం చేసిందండి? ప్రార్థన. వినండి, యూదులందరినీ రక్షించుకుంది. పూజిత కూడా తన బంధువులు చాలా మంది దేవుని ప్రేమను, వారి నాన్నగారి తరపున, వారి అమ్మగారి తరపున చాలా మంది ప్రభు ప్రేమను తెలుసుకోవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ప్రభు ప్రేమను తెలుసుకోవాలి గనక పూజిత ఎస్తేరు వల్ల ఏం కావాలి? యూదుల కొరకు తను ఎలాగా ప్రార్థన చేసిందో అలాగే పూజిత తన వారి కోసము ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. దేవుని స్తోత్రం. అందరం చెప్దాం హల్లెలూయా. యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికి వందనాలండి. ప్రియులారా, మరి వివాహానికి ముందు జరిగే ఈ యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో మనం అందరూ కూడా పాలుపంపులు పొందుతూ ఉన్నాం. ఈ సమయంలో నేను 2 మాటలు చెప్పి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా, మొదటి వివాహాన్ని దేవాది దేవుడు చేశాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది, వివాహము అన్ని విషయములలో ఘనమైనది అన్నట్లుగా దేవుడు తెలియపరిచాడు. మరి ప్రియులారా, మరి దేవుడు చేసినప్పుడు మరి ఇంతమంది జనం లేదా అనేక మంది జనంతో చేశాడంటే లేదండి. ఆదాముని అవ్వని ఆనాడు దేవుడు జతపరిచి వారిని బట్టి సంతోషించాడు. మరి వివాహము ఇలాగ జరగడానికి, ఈనాడు ఇలా ఏర్పాటు చేసుకోవడానికి మరి ఏంటి కారణం అని చెప్పి మనం బైబిల్ని పరిశీలన చేస్తే, మరి విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్న అబ్రహాము యొక్క కుమారుడి విషయంలో కుమారుడికి వివాహ సమయం ఆసన్నమైనప్పుడు అబ్రహాము తన పెద్ద దాసుని పిలిచి తెలియపరిచాడు, నా కుమారుడికి నేను వివాహం చేయాలి, కాబట్టి బంధువులలోనికి వెళ్ళి నా కుమారుడు కొరకు ఒక ఆమెను మీరు తీసుకురమ్మని పంపించారు. ఇప్పుడు ఆ కార్యక్రమంలో మనం ఆదికాండం 24వ అధ్యాయంలో వ్రాయబడిన మాటలు చూస్తూ ఉంటాం. ఇప్పుడే దాయిలు చదివించారు. అప్పుడు ఆ పెద్ద దాసుడు మరి అబ్రహాము ఇంటిలో నుండి కొన్ని వస్తువులు తీసుకుని వెళ్ళి రెబెకాను కలుసుకొని ఆమెకి ఇచ్చి వారి తల్లిదండ్రులను వారి కుటుంబాన్ని ఒప్పించి రెబెకాను తీసుకుని వచ్చాడు. ఆ పద్ధతి ప్రకారంగా ఈ రోజున మనము ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం అనేది జరిగిస్తూ ఉంటున్నాం. పిల్లలు, ఆనాడు ఎలియాజరు అనబడిన అతను ప్రార్థనా పూర్వకముగా వెళ్ళాడు. మరి సాల్మన్ రాజు గారు, షారోన్ కుమార్ గారు
షారూర్ కుమార్ గారు నాకు ప్రతిసారి ఫోన్ చేసి, అయ్యా కుమారుడికి వివాహం చేయాలి, ప్రార్థన చేయండి అని పదే పదే తెలియపరుస్తూ ఉండేవారు. మరి మొన్న మధ్యన ఫోన్ చేసి వివాహం కుదిరింది, ప్రార్థన చేయండి, కార్యక్రమాలన్నీ కూడా క్రమంగా జరగాలని చెబుతూ ఉండేవారు. పిల్లరా, వివాహము ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడితే, ప్రార్థనాపూర్వకముగా జరిగిస్తే అది వారి కుటుంబానికి దీవెనకరంగాను, వారిని చూసిన వారికి సంతోషకరముగాను, దేవునికి మహిమకరముగా ఉండే అవకాశం ఉంది పిల్లలు. మరి ఈ రోజున జరుగుతున్న ఇక ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని దేవుడు సిద్ధపరిచాడు, దేవుని చిత్తంలో జరిగిస్తున్నారు. మరి దేవుని చేత ఏర్పాటు చేయబడుతున్న వీరు మరికొద్ది రోజులకి వారు ఒకటి కాబోతున్నారు. ఇక మీదట వారిద్దరూ కూడా దేవుని ప్రేమలో ఎదుగుతూ, దేవుని ప్రేమను వృద్ధిపరచుకొని, మరి వారు దేవుని యందు వివాహము ద్వారా ఒకటై వారి జీవిత కాలంలో ముందుకు సాగే విషయంలో ఇక మీదట వారు వాక్యానుసారముగా బలపరచబడి, వాక్యానుసారముగా ఎదిగి, మరి త్వరలో జరిగే వివాహము ద్వారా వారు ఒకటై సంతోషించినట్లుగా దేవుడు సహాయం చేయాలని కోరుతూ ఎంతటితో నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మనకిస్తున్నాడు విచ్చేసిన బంధువులకి, అలాగే ఇటు వధువు టైపు అటు వధువు టైపు వచ్చిన బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి గుమ్మంపాడు మొదటిగా సునీత మాకు బాగా పరిచయం. మొదట మా మందిరంలోనే ఆమె ఆత్మీయురాలుగా బలపరచబడటం, అక్కడి నుంచి వివాహం అయిపోయి మంత్రపురంతో ఆమె కూడా కొన్నాళ్ళు వివాహం అయిన తర్వాత కూడా గుమ్మంపాడులో వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆమె బాగా పరిచయస్తురాలు, చాలా మంచి అమ్మాయి, మంచి ఆత్మీయురాలు. అంతేకాదు పిల్లలిద్దరినీ కూడా చాలా ఆత్మీయంగా పెంచుకుంది. మొదటిగా దేవుడికి వందనాలు. మీ ఇద్దరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజే
పరవాసినైనా కడుపేదను నాకేలా ఈ భాగ్యము పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము పరవాసినైనా కడుపేదను నాకేలా ఈ భాగ్యము పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక అర్పింతును స్తుతి మాలిక కరుణామయా నా యేసయ్యా ఏదో ఆశ నాలో నీతోనే జీవించని ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని నీ పాద సేవ నీ చేయనా నా ప్రాణమర్పించనా నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదనా నీ పాద సేవా నీ చేయనా నా ప్రాణమర్పించనా నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదనా అంటే అప్పుడు కూడా ఏం చేయడానికి చెప్పండి, గమనించండి. దేవుడు మనిషిని పుట్టించాడు, నరుడు ఒంటరిగా ఉండకూడదు. పిల్లలకి తల్లిదండ్రులు అండగా ఉంటారు. ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళ వివాహ దాంపత్యంలో భార్య తోడుగా ఉంటుంది. ఆ తర్వాత ఆ తల్లిదండ్రులకి ఈ పిల్లలే ఎలా ఉంటారు అంటే తోడుగా ఉంటారు. ఎప్పుడు మనిషిని ఒంటరి బ్రతుకుగా ఉంచాలనేది దేవుడి ఉద్దేశము కాదు. దేవుడు అలాంటి మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎవరి బిడ్డలు ఇద్దరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మా ఇద్దరము కలిసి ప్రయాణం చేయడానికి ఇది దేవుడు సిద్ధపరిచిన ఏర్పాటు. ఇది ఎవరి చిత్తము? దేవుని చిత్తమని. మా ఇద్దరిని ఐక్యపరచడం దేవుని చిత్తం. దేవుని చిత్తము కాబట్టి వివాహ జీవితంలో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉండొచ్చు, తర్వాత కొన్ని పరిస్థితులు మారచ్చు. కానీ ఎన్ని పరిస్థితులు మారినా ఈ దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు. జీవితము ఎప్పుడు పూలబాటే కాదు. కొన్నిసార్లు కొన్ని ఒడిదుడుకులు కూడా ఏమవుతూ ఉంటాయి, ఎదురవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుని సేవకులు ఇందాక చెప్పారు, రిబ్కా చక్కనిది అని. అలాగే ఇసాకు కూడా ఎలాంటి మంచి ప్రార్థనా పరుడు. పొలంలో ఏం చేశాడు?
ధ్యానం చేశాడు. వీళ్ళిద్దరూ కూడా ఇసాకులాగా సాల్మన్ రాజు, అలాగే రిబ్కాలాగా పూచితో ఉంటే వీళ్ళ జీవితం ఈ ప్రాంతానికే కాదు అనేక మందికి వీళ్ళ జీవితాలు ఆదర్శప్రాయంగా ఆనందదాయకంగా ఉంటాయి, వాళ్ళకి బహు దీవెనకరంగా ఉంటుందని నేను తెలియచేస్తూ ఉన్నాను. ఈ శ్రేష్టమైన మాటలు అందరూ గుర్తుపెట్టుకోండి. యేసు దేవుడు ఒక మతానికి, ఒక కులానికి, ఒక జాతికి చెందినవాడు కాదు. ఆయనే మనిషిని పుట్టించాడు, ఆయనే మనిషి పట్ల ప్రణాళికను ఏమై ఉన్నాడు, కలిగి ఉన్నాడు. అది దేవుని ఏర్పాటు. కాబట్టే దేవుడు స్త్రీని సృజించినప్పుడు ఎలా సృజించాడు అని అంటే ఓ ప్రణాళికతో దేవుడు చేశాడు. సాల్మన్ రాజు యొక్క పక్కటెముకలోంచి ఒక ఎముక తీసి పూజితాలు పెట్టాడు. అందుకే పూజిత మీద ఇప్పుడు సాల్మన్ రాజుకి ఏం పెరుగుద్ది? ప్రేమ. ఈరోజు గిఫ్ట్ ఇస్తాడు. సెల్ఫోన్ తెచ్చాడు. నాకు తెలుసు ఈ మధ్యకాలంలో ఎంగేజ్మెంట్ అయితే చాలు ఏం తెస్తున్నారు అనుకున్నారు. పెళ్లి కొడుకులు వస్తా ఫోన్ తెస్తున్నారు. ఫోన్లో సిమ్ కూడా వాళ్ళే తెచ్చేసి ఉంటారు. లేకపోతే కొంతమంది సిమ్తో పాటు అండ్ బ్యాలెన్స్ కూడా వేసేసి రోజు ఫోన్ చేస్తున్నాను. తిన్నావా? ఎవరు? రేపటి నుంచి సాల్మన్ రాజు ఫోన్ చేస్తాడు. ఎవరికి? ఒకవేళ పూజిత తెలియలేదు అనుకోండి, అంటేనే ఒకసారి అత్తయ్య గారికి ఒకసారి ఫోన్ ఏమండి నీరసం వస్తుంది, చక్కగా పెట్టండి. ఎవరిని? తనకి ఏది నచ్చినది పెట్టండి. ఎవరు చెబుతారు ఇప్పుడు? చెప్పరా? సాల్మన్ రాజు చెబుతాం కదా, చెబుతాడు. పూజిత అడుగుతుంది సాల్మన్ రాజుని, వచ్చేసావా? డ్యూటీకి వెళ్ళావా? ఎంతసేపు పెట్టుకున్నా? పెద్దవాడు వచ్చిపోయావా? ఎవరు? ఒకరి మీద ఒకరికి ప్రేమ. ఎవరు? అది ఎవరు కలిగిస్తే వస్తుంది చెప్పండి. మీరు కలిసి బంధుత్వం కావచ్చు, ఈ యొక్క శరీరం నుంచి భాగాన్ని తీసాడు పెట్టాడు. అందుకే అది విడదీయలేని ప్రేమ. హల్లెలూయా. కానీ సాతానుడు కొన్ని కుటుంబాల్లో ఆ ప్రేమను చెదరగొట్టి వారి జీవితాలు దుఃఖంగా చేస్తాడు. కానీ యేసు దేవుని మాటలు మీ హృదయాల్లో ఉంటే నా దేవుడు మీ బ్రతుకుల్లో కూడా నెమ్మది, ఆనందాన్ని, సమాధానాన్ని ఇస్తాడు. అంతేకాదు